శివుడిలో లీనమైన తర్వాత ఇంకేం పార్ట్ ఉంటుంది అంటే అంటే శివుడు పంపించాల్సిందే, ఏదో ఫిక్షనల్ స్టోరీ రాయాల్సిందే మనం. హూ నోస్, ఐ డోంట్ నో. ఏమైనా రేపు రాయొచ్చు ఒక సూపర్ హీరో స్టోరీ లాగా. విష్ణు గారు సారీ ఐ జస్ట్ టేక్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద లేడీ. విష్ణు గారు, దిస్ ఇస్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాగ్ తెలుగు అండి. నమస్కారం సార్, సినిమా చూస్తుంటే మీరు చెప్పే మాటలను బట్టి సినిమాటిక్ లిబర్టీ అయితే బాగానే తీసుకున్నారు అనిపిస్తుంది. ఎంత పర్సెంటేజ్ తీసుకుని ఉండొచ్చు? ఏమంటే మన అందరికీ కన్నప్ప గురించి తెలిసిన కథ తెన్నడిది. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు, దేవుడు పరీక్షించాడు, ఆ పరీక్షలో ఇతను కన్ను తీసి ఇచ్చాడు దేవుడికి, అంతే తెలుసు. దాని తర్వాత శివులో లీనమయ్యాడు. దానికి ముందు అతను ఏంటి, అతను ఎందుకు నాస్తికుడిగా తయారయ్యాడు, అతని జర్నీ ఏంటి, అది ఎవరికీ తెలీదు. ఇది నేను అనుకున్నాను ఇలాగ జరుగుండొచ్చేమో, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెట్టాను, ఇలాగ అయ్యుండొచ్చేమో అని చేశాను. విష్ణు గారు, మాకు ఈ సినిమా చూడాలని ఉంది, కానీ ప్రీమియర్ చేయట్లేదు మీరు ఇప్పుడు. అది మా పంతులు గారిని అడగాలండి. ఆయన ముహూర్తం పెట్టాడు 27వ తేదీని. ఆ 27 12 గంటల తర్వాత నువ్వు ఎప్పుడైనా వేసుకో అన్నాడు. సో అందుకే ప్రీమియర్ షోస్ వేయట్లా. మా నాన్నగారు కూడా, ఫ్రాంక్గా చెప్తా, మా నాన్నగారు ఆయన థియేటర్లో చూడాలని, ఆయన మీరు నమ్ముతారా నమ్మరో, నేను ఇంకా ఫైనల్ కాపీ చూడలా. రేపు మార్నింగ్ నాకు థియేటర్ బుక్ చేయండి అంటే షో లేదన్నారు. నాకు గొడవ చేసి ఇప్పుడు నేను వేరే వాళ్ళని, నేను ఒక థియేటర్లో నేను మార్నింగ్ షో 8:45కి వేయించుకుంటున్నా. అది నాకు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నాకే టికెట్లు లేవని టూ మచ్గా చెప్పారు వాళ్ళు. సో ఐ హ్యావెన్ సీన్ ద మూవీ, ఐల్ బీ వాచింగ్ ఇట్ టుమారో. మా అందరికి కూడా చాలా అదే ఉంది. రేపు మార్నింగ్ అందరికీ ఐమాక్స్లో 8:30కి చూపిస్తాను. మా నాన్నగారు చూడాలనుకున్నారు. ఆయన ఏఎంబీలో నేను థియేటర్ బుక్ చేస్తున్నాను, నా వరకు షో చూపిస్తాను, నేను నా ఫ్రెండ్స్కి 8 o'clockకి బుక్ చేయండి ఈరోజు ఈవినింగ్ అన్నారు. దాని తర్వాత ఆయనకి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలని ఏం తెలియక నన్ను ముహూర్తం రేపు మార్నింగ్ అని చెప్పారు, అందుకే అన్నీ ఇచ్చేస్తాను. ఓకే అయితే నేను రేపు చూస్తాను. హాయ్ విష్ణు గారు. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ది మూవీ టుమారో యాక్చువల్లీ. థ్యాంక్ యూ మై బ్రదర్. సో అంటే చాలా వరకు ఏంటంటే చాలా సినిమాలకి మనకి ఒక ఎఫెక్ట్ పడుతుంది. ఏంటంటే రిలీజ్కి ముందే కొన్ని రివ్యూస్ లాంటివి కావచ్చు, లేదా పబ్లిక్ టాక్స్ లాంటివి కావచ్చు, చాలా వచ్చేస్తున్నాయి. అంటే నేను కూడా చూశాను. సో దాన్ని ఎలా ఆపుతామంటారు? అంటే ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందంటారా, ఏంటంటారు, ఇది ఎలా ఆపుతారా? ఐ లీవ్ ఇట్ టు ద పబ్లిక్ అండి. పబ్లిక్ ఆర్ వెరీ స్మార్ట్. ఏది కావాలని చెప్తున్నారు, ఏది కావాలని చెప్పట్లేదు అనేది పబ్లిక్కి తెలుసు. నేను ఎప్పుడూ చెప్తాను, రేపు మీరందరూ చూడబోయే థియేటర్ బయట నెగటివ్ రివ్యూస్ ఇవ్వడానికి రెడీగా ఒక బ్యాచ్ తయారై ఉన్నారు. అది మీరు రేపు థియేటర్ బయటకు వచ్చేటప్పుడు మీరే చూస్తారు. ఓకే, సో ఐఎమ్ నాట్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ ఇట్. జనాలకి తెలుసు రేపు సినిమా చూసిన తర్వాత నిజంగానే బాగుందా లేదా అనేది వాళ్ళు జడ్జ్ చేస్తారు. మీరు జెన్యున్గా చెప్తారు కదా. విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారు సార్, హాయ్. తనికెళ్ళ భరణి గారి పాయింట్తో మీరు రాసుకున్న కథని మీరే చెప్పారు. సో ఫైనల్గా ఆయనకు చూపించారా? ఆయన శివభక్తుడు కూడా లేదండి, ఆయనతో ఎప్పుడు 2015లో ఆయనతో నాకు స్క్రిప్ట్ ఇచ్చేశారు. దాని తర్వాత నాకు ఆయనతో ఈ సినిమా పరంగా నాకు కమ్యూనికేషన్ లేదు. వేరే దీంట్లో దాని తర్వాత నా సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు ఆయన. బట్ కన్నప్ప తగ్గట్టు ఆయనకు నేను ఫుల్ స్క్రిప్ట్ వినిపించలేదు. ఎనీవేస్, బిగ్ స్కేల్లో తీశారు ఫిలిం అండ్ హ్యూజ్ ప్రమోషన్స్ కూడా చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. సార్, ఇప్పుడు సినిమా అనేది న్యూజిలాండ్లో షూటింగ్ ఎక్కువ జరిగింది సార్. అదే న్యూజిలాండ్లో ఒక 7,000 acres కొన్నారనేసి బాగా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని? నీకు ఒక 100 ఎకరాలు రాసి ఇచ్చేస్తా, వచ్చే ఇది ఇప్పుడే రాసి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపో. అంతే కదండి. ఓకే సార్. విష్ణు గారు సార్, ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఎక్స్పెక్టేషన్ సినిమా పైన పెంచారు. మీకు ప్రభాస్ గారికి మధ్యన ఉండే కన్వర్జేషన్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ వరకునే దట్ వాజ్ కంప్లీట్లీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో సినిమాలో మీ ఇద్దరి మధ్యన కన్వర్జేషన్స్ ఎంతవరకు ఉంటాయి, ఎలాంటి ఇంపాక్ట్? నాన్నగారికి ప్రభాస్కి జరిగేది ఫిలసాఫికల్గా ఉంటుంది. అండ్ ప్లస్ ప్రభాస్ రియల్ లైఫ్లో ఎలాగ నాన్నగారిని ఆడుకుంటాడో అదే క్యారెక్టర్ రాశాను నేను. అలాగే నాకు ప్రభాస్కి జరిగే క్యారెక్టరైజేషన్. ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరి నోట్లో ఉన్న ఒక క్వశ్చన్, అందరూ ప్రభాస్ని అడిగే ఒక క్వశ్చన్ నేను అడుగుతాను సినిమాలో, దానికి తన ఆన్సరు చెప్తాడు. ఓకే, అది రేపు మధ్యాహ్నం దాకా చూడండి, రేపు మార్నింగ్ షోలో తెలిసిపోద్ది. ఒక్క నిమిషం, డైరెక్టర్ గారు సీక్వెల్ గురించి ఏదో చెప్తాను.
You asked about sequel, Kanappa Part 2. Interestingly, after watching the movie, the priest from Sri Kalahasti temple, they asked the same question. When are you going to make Kanappa Part 2? I told them that give me another story because this is a standalone story. The story we knew, we portrayed. In the time of these sequels and prequels, where every big movie is either a sequel or either a prequel, this is a standalone movie. I think there can be a prequel. మేబీ దట్ కుడ్ బి అ ప్రీక్వెల్. ఐ డోంట్ నో, రేపు మీరు ఇచ్చిన సక్సెస్ మేరగా ప్రీక్వెల్ ఉండొచ్చేమో, ఐ డోంట్ నో, బట్ దట్ విల్ బి అ టోటల్ వార్ మూవీ. విష్ణు గారు Sorry. సార్ ఇక్కడ సారీ బ్రదర్. సార్ మన సినిమాకి ప్రమోషన్స్ పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు మీరు. మన సినిమాలో కూడా అందరూ పాన్ ఇండియా స్టార్స్ చాలామంది ఉన్నారు. అక్షయ్ కుమార్ దగ్గర నుంచి కాజల్ అగర్వాల్ దగ్గర నుంచి అందరూ ఉన్నారు. కానీ ప్రమోషన్స్లో ఎవరు కనిపించలేదు సార్, ఒక మోహన్ లాల్ గారు తప్ప. మీరు పాన్ ఇండియా ప్రమోషన్స్ చేశారు, సో ఎందుకని అంటే సినిమా లేట్ క్షమించాలి, అది మీరు కొంచెం పొరపాటు పడారు. అది ఏంటంటే అక్షయ్ కుమార్ గారు పాల్గొన్నారు, ఓన్లీ ఇంటర్వ్యూ వరకు. లేదు, అది యాక్చువల్గా ఏంటంటే దట్ వాజ్ అ వెరీ మేజర్ షో ఉజ్జయిని మహాకాల్ టెంపుల్ దగ్గర ఇండోర్లో. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కూడా ఇన్వైట్ చేసి దట్ వాజ్ అ షో. ఇక్కడున్న చాలామంది మీడియా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల I don't want to talk about that episode. That entire thing క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. నేనే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ చేశారు. సో దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మనం కొంతమందిని పిలిచి వి డిడ్ ద ఇంటర్వ్యూస్. విష్ణు గారు, ఎస్ మ్యామ్. ఇక్కడ కన్నప్ప సినిమా స్టార్ట్ అయిన మొదటి నుంచి ప్రభాస్ గారు శివుడి పాత్రలో కనిపిస్తారు అని వింటున్నాము. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ లేదు, ఆయన శివుడు కాదు. చేంజ్ అయ్యారు? లేదు, అయితే మీరు పోస్టర్ సరిగా ఫాలో అవ్వలా. అక్షయ్ కుమార్ గారు శివుడుగా ఉన్నారు. ఆయనే ఫస్ట్ రోల్ తీసుకున్నారు అని విన్నాము. లేదు, తీసుకోలేదు. థ్యాంక్ యూ. విష్ణు గారు, అమ్మా. హాయ్ అండి. సో బెంగళూరులో సాంగ్ రిలీజ్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా సో ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ప్రతి ప్రమోషన్ కంటెంట్లో వచ్చాయి. సో చూడలేని వాళ్ళకి కూడా జ్యోతిర్లింగాలు చూపించారు మీరు, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మోహన్ బాబు గారు మాట్లాడినప్పుడు, ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన చెప్పారు, సో నా ప్రాణం అంతా పెట్టేసి సినిమా తీస్తున్నాను, మొత్తం భారం విష్ణు మీద అలాగే శివయ్య మీదే వదిలేశాను, ఏం చేస్తాడో అని అంటున్నారు. సో సినిమా రిలీజ్ అయ్యే టైంకి గట్టిగా ఒక మాట చెప్పాలి అంటే మోహన్ బాబు గారికి మీరు ఏం చెప్తారు? I'll tell him personally. Because that's very emotional for me. You know, that's a conversation మా నాన్నతో ఈరోజు రాత్రి కూర్చొని మాట్లాడాలనుకున్నా. It's very personal for me. Thank you. ఆల్ ది బెస్ట్ అండి.